ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లోని ఎక్సైజ్ 2.cలోని సెక్షన్ 2లోని ఫస్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్. మనకి ఇక్కడ నుంచి కూడా 4 మార్క్స్ రానికి అవకాశం ఉండే క్వశ్చన్స్ అనమాట. ఓకే, ప్రూవ్ దట్ 2 sin ఇన్వర్స్ 3/5 ఈక్వల్ టు tan ఇన్వర్స్ 24/7. ఇక్కడ చూడండి, సైన్ అంటే 2 sin ఇన్వర్స్ 3/5ని tan ఇన్వర్స్ 24/7 అన్నా లేదా దీని నుంచి దీని అన్నా మనం ప్రూవ్ చేయాలి. ఒకదాన్ని బేస్ చేసుకొని ఇంకోటి ప్రూవ్ చేయాలి, అది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకే, ప్రూవ్ చేద్దాం. మరి ఇప్పుడు దానికంటే ముందర ఇక్కడ మనకి tan వాల్యూ tan ఇన్వర్స్ 24/7 అని ఉంది, ఇక్కడ సైన్ ఇన్వర్స్ 3/5 ఉంది. మనం ఈ సైన్ని బేస్ చేసుకొని అసలు ఆ tan వాల్యూ ఎంతనో కనుక్కుందాం. ఫస్ట్ స్టెప్ సైన్ నుంచి tan వాల్యూ కనుక్కుందాం. ఓకే, లెట్ ఇక్కడ చూడండి సొల్యూషన్. గివెన్ ద 2 sin ఇన్వర్స్ 3/5 రైట్, 3/5 ఈక్వల్ టు tan ఇన్వర్స్ 24/7 మనకి ఇచ్చినది రాసేసాం. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఈ సైన్ని బేస్ చేసుకొని మనం ఏం కనుక్కుంటున్నాం, tan వాల్యూ కనుక్కోబోతున్నాం. అంటే ఇక్కడ చూడండి, లెట్ క్యాపిటల్ A ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 3/5. అంటే నేను ఈ సైన్ ఇన్వర్స్ 3/5ని ఏ అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నాను, ఏ అనుకుంటున్నాను. ఇది ఇన్వర్స్, దాన్ని మనం ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు, బైలో రాసుకోవచ్చు. అంటే ఏ పవర్ ఆఫ్ -mలో ఉంది, దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ ఆఫ్ mగా రాసుకోవచ్చు. అంటే డివైడ్ చేస్తుంది. ఇంకా ఇన్వర్స్ని మనం ఇలా రాసుకుంటే డివైడ్ చేస్తుంది. డివైడ్ అంటే అవతలకు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. కాబట్టి సైన్ ఏ ఈక్వల్ టు యూతలు ఏం మిగులుతుంది, 3/5. బాగా వినండి, ఇది ఇన్వర్స్ అంటే మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు, 1/am రాసుకోవచ్చు. అంటే 1/sin రాసుకుంటాం. 1/sin అంటే సైన్ ఏం చేస్తుంది, అక్కడ డివైడ్, యూతలకు వెళ్తే మల్టిప్లికేషన్. కాబట్టి సైన్ ఏ ఈక్వల్ టు 3/5. అంటే మనకి సైన్ వాల్యూ వచ్చింది. అంటే సైన్ వాల్యూని బేస్ చేసుకొని మనము ఏం చేస్తున్నాం, ఇప్పుడు tan వాల్యూ కనుక్కుంటున్నాం. సైన్ అంటే ఏంది, ఆపోజిట్ బై. అంటే ఆపోజిట్ వాల్యూ ఎంత, 3. హైపోటెనస్ అంటే ఇది చూడండి, సైన్ అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోటెనస్ అనమాట. ఓకే, ఫార్ములా. అంటే ఇప్పుడు ట్రయాంగిల్లోని త్రీ సైడ్స్ తెలిస్తేనే మనకు ఆ 6 ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అనేవి తెలుస్తాయి. కాబట్టి tan వాల్యూ కనుక్కుందాం. tan వాల్యూ కనుక్కోవాలంటే ఇప్పుడు మనకి అంటే ఈ సైడ్ భాగం వాల్యూ కావాలి. ఓకే, అంటే దానికోసం మనం ఏం చేస్తాం, పైథాగరస్ థీరం. అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. ఓకే, హైపోటెనస్ ఎంత, 5 స్క్వేర్ ఈక్వల్ టు ఒక సైడ్ తెలుసు 3 స్క్వేర్, ఇంకోటి తెలియదు కాబట్టి అలాగనే ఉంటుంది. ఓకే, ఎస్ చూడండి, ఇది అంటే ఈ సైడ్ తెలియదు, ఇది ప్లస్, యూతలకు వస్తే మైనస్. అంటే ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. అంటే ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఓకే 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 6 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9. ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 16. స్క్వేర్ అవతలకు పోతే ఏమవుతుంది, √16. √16 వాల్యూ ఎంత, 4. అంటే ఈ సైడ్ వచ్చేసి 4. ఓకే, అంటే సైన్ వాల్యూ బేస్ చేసుకొని మనము ట్రయాంగిల్ 3 సైడ్స్ కనుక్కున్నాం. ఏంది, ఇదేమో 3, హైపోటెనస్ ఏమో 5, ఈ సైడ్ ఏమో 4. ఓకే, మొత్తం బాగానే ఉంది. సైన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం కనుక్కుందాం, కాస్ కనుక్కుందాం. కాస్ అంటే ఫార్ములా ఏంది, అడ్జసెంట్ బై హైపోటెనస్. అంటే ఈ యాంగిల్కి ఎదురుగా ఉన్నదాన్ని ఆపోజిట్ అంటాం, ఇది ఏమో కింద ఉన్నది అడ్జసెంట్ అంటాం. 10th క్లాస్లో ఇలాంటి మస్తు చేసాం కదా. అడ్జసెంట్ బై హైపోటెనస్ ఎంత మనకి, 5. కాబట్టి 5. ఓకే, ఇప్పుడు మనకి tan కావాలంటే ఫార్ములా ఏమవుతుంది, tan ఏ ఈక్వల్ టు, tan కావాలంటే ఏంది, 2 బై చేస్తే చాలు. అంటే సైన్ ఏ బై కాస్ ఏ చేస్తే ఏమొస్తుంది, లేదు మనకి డైరెక్ట్ ఫార్ములా కావాలంటే ఏమొస్తుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఫార్ములా ఆపోజిట్ అంటే యాంగిల్కి ఎదురుకునే దాన్ని ఏమంటాం, ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏముంది, 4. ఓకే, లేదు ఈ 2 బై చేసినా చాలు. చూడండి, ఓకే సైన్ ఏ బై కాస్ ఏ చేసినా మనకి tan ఏ వాల్యూ వస్తుంది. ఇది మనకు తెలిసిన కండిషన్ కదా. సైన్ వాల్యూ ఎంత, 3/5 బై కాస్ ఈ వాల్యూ ఎంత, 4/5. డినామినేటర్ 5 క్యాన్సిల్, 3/4. అంటే tan ఏ వాల్యూ ఎంత, 3/4. దాన్ని మనము ఆపోజిట్ బై అడ్జసెంట్ అనిగా మాట్లాడతాం. ఓకే, మనకి tan ఏ ఈక్వల్ టు 3/4 వచ్చేసింది, నో ప్రాబ్లం. కానీ ఇక్కడనే మనము అక్కడ ఏం కనుక్కోవాలి, tan ఇన్వర్స్ 24/. దానికోసం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం tan ఇన్వర్స్ చూపించాలి కాబట్టి టాన్కి సంబంధించే ఫార్ములాని చూద్దాం. ఇక్కడ సైన్ని బేస్ చేసుకొని మనం ఇదంతా కనుక్కుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, నౌ tan 2a ఈక్వల్ టు 2 tan a
బై ఏమొస్తుంది 1 - tan square a. ఓకే, ఇది ఇప్పుడు అదంతా సైన్తోనే బేస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వల్ టు 2 ఇంటూ tan a వాల్యూ ఎంత వచ్చిందండి మనకి 3/4 బై 1 - tan a అంటే ఎంత 3/4. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే 2 1 జా 2 2 జా అంటే 3/2 వచ్చింది బై ఇక్కడ ఏమొస్తుంది స్క్వేర్ అప్లై చేయండి రెండింటికి. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఎల్సిఎం చేయండి 3/2 బై ఎల్సిఎం 16 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 16 1 జా 16 -9. ఓకే, 3/2. ఇప్పుడు 16లో కల్లా 9 పోతే మనకి ఎంత ఉంటుంది ఇక్కడ చూడండి బై 16లో కల్లా 9 పోతే ఏముంటుంది 7/16. రెసిప్రోకల్ చేయండి 3/2 ఇంటూ 16/7 ఏమొస్తుంది రెసిప్రోకల్ చేస్తే 3/2 అలాగే ఉంది. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 16/7. ఓకే 6 ఇక్కడ చూడండి 2 1 జా 2 8 జా. ఓకే 2 8 జా ఇంకా అంతే క్యాలిక్యులేషన్ కాదులేండి. 8 3 జా 24/7 ఏమొచ్చింది మనకి 24/7. ఎంత వచ్చింది 24/7 కదా. ఓకే, దీని మొత్తం ఇగో మనం ఏం చేసాం 2 tan aలో అప్లై చేస్తే 24/7 వచ్చింది. అండ్ ఏమొచ్చింది బాగా వినండి 2 sin 2a ఈక్వల్ టు 24/7 కదా. ఓకే, tan ఇంటూ చేస్తుంది 2a పక్కన అవతలకు పోతే ఏమవుతుంది డివైడెడ్ బై ఎలా రాసుకోవచ్చు మళ్ళీ ఇన్వర్స్గా రాసుకోవచ్చు. రివర్స్ ఇలా ఉంటే ఇలాగా ఇలా ఉంటే ఇలాగనమాట. ఇంటూ అవతలకు పోతే డివైడ్ అవుతుంది. డివైడ్ అవుతే ఏం రాసుకోవచ్చు ఇన్వర్స్గా రాసుకోవచ్చు. అంటే 2a ఈక్వల్ టు tan ఇన్వర్స్ 24/7. ఓకే, ఇక్కడ చూడండి బాగా వినండి tan ఏం చేస్తుంది ఇంటూ అవతలకు పోతే డివైడెడ్ బై ఎలా రాసుకోవచ్చు ఇన్వర్స్గా రాసుకోవచ్చు. ఇన్వర్స్గా రాసేసాను. ఇప్పుడు చూడండి 2 ఇంటూ ఏ వాల్యూ మనకి ఏంటండి మనం అనుకునేది ఏ వాల్యూ సైన్ ఇన్వర్స్ ఏంటిది 3/5 ఈక్వల్ టు tan ఇన్వర్స్ 24/7. చూడండి ప్రూవ్ చేసేసాం. 2 tan ఇన్వర్స్ 3/5 ఈక్వల్ టు tan ఇన్వర్స్ 24/7. ప్రూవ్ అయిపోయింది. LHS ఈక్వల్ టు RHS. ఓకే, అంతే ఇంకా ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ సైన్ వాల్యూతో ఏం చేస్తాం tan వాల్యూ కనుక్కుంటాం. tan వాల్యూ కనుక్కున్నాక ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇక్కడ tan ఇన్వర్స్ చూపించాలి కాబట్టి అందుకోసం ఈ tanకి సంబంధించి ఫార్ములా అనేది రాసుకున్నాం. ఓకే, రాసుకున్న తర్వాత tan ఏ వాల్యూని మనము 3/4 మొత్తం అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేసుకుంటే 24/7 వచ్చింది. అది ఏంది tan 2a వాల్యూ. tan 2a కాబట్టి ఇది ఇంటూ అవతలకు పోతే డివైడెడ్ బై మళ్ళా ఇన్వర్స్ అవుతుంది కదా. అప్పుడు ఏ వాల్యూ మనం ఏమనుకున్నాం ఫస్ట్లోనే tan ఇన్వర్స్ 3/5 అది అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఇదంతా వచ్చేసింది. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్. ప్రూవ్ దట్ సైన్ ఇన్వర్స్ 8/7 ప్లస్ సైన్ ఇన్వర్స్ 3/5 ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 77/36. అంటే ఇక్కడ చూడండి ఇందాకడిది ఇది ప్రాబ్లం సేమ్గానే ఒకటే అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకి 2 ఉన్నాయి కాబట్టి ఇందాక ఒక్కటి ఉంటే ఆ సైన్ బేస్ చేసుకొని tan కనుక్కొని ఆ tanకి సంబంధించి ఏ ఫార్ములా అప్లై అవుతుందో అది రాసి మనం ఏం చేసినాం ప్రూవ్ చేసేసాం. ఇప్పుడు 2 సార్లు చేయాలి. అంటే ఇందాక ఒక్కసారితో బేస్ చేసుకొని tan వాల్యూ కనుక్కున్నాం కదా. అంటే ఇప్పుడు రెండిటికి బేస్ చేసుకొని మనం tan వాల్యూ కనుక్కోవాలి. ఆ tan మళ్ళకి సంబంధించి ఈ ఫార్ములాలు అప్లై చేస్తా. అంటే ఎందుకు ఈ ఫార్ములా అన్న ఇందాకది కూడా tan కదా. అంటే ఇక్కడ a + b అంటే tan a + b అర్థమవుతుందా. అంటే ఈ ఫార్ములా ప్రకారంగా వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అలా ఐడెంటిఫై తెచ్చుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. గివెన్ ద సైన్ ఇన్వర్స్ 8/7 ప్లస్ సైన్ ఇన్వర్స్ 3/5 tan ఇన్వర్స్ 77/36. అంటే ఇప్పుడు మనం దీనిని బేస్ చేసుకొని మనం ఏం చేయాలా tan వాల్యూ కనుక్కొని ఆ ఫార్ములా అప్లై చేసేసేయాలి. ఓకే, ఇక్కడ చూడండి దీన్ని ఏమనుకుందాం a అనుకుందాం. a ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 8/7 కదా. ఓకే, a పవర్ ఆఫ్ -m ఈక్వల్ టు a పవర్ ఆఫ్ 1/a పవర్ ఆఫ్ m. అంటే ఇప్పుడు సైన్ ఇన్వర్స్ అనేది ఏం చేస్తుంది మనకి నెగిటివ్ ఇన్వర్స్ చేస్తుంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు బై రాసుకోవచ్చు. బై కదా డివైడెడ్ బై అంటే అవతలకు వెళ్తే ఇంటూ అంటే ఇందాక లెక్కనే. అంటే సైన్ ఏ ఈక్వల్ టు 8/7. బావినండి ఇది ఇన్వర్స్, దాన్ని బై రాసుకుంటాం. బై డివైడెడ్ బై అంటే అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్ సైన్ ఏ ఈక్వల్ టు 8/7. ఇప్పుడు మనం ఏం చేయాలా కాస్ ఏ కనుక్కోవాలి. అలాగనే ఏం చేయాలా
tan A కనుక్కోవాలి. ఓకే కనుక్కుందాం. tan A వాల్యూ కనుక్కోవాలి. స్టూడెంట్స్ 17 ఓకే తప్పు క్వశ్చన్ రైట్ సైన్ ఇన్వర్స్ 8/17 ఫార్ములా క్వశ్చన్ అనమాట. ఓకే ఇప్పుడు మనము ఏం చేద్దాం, వాల్యూ కనుక్కుందాం. ఓకే ఆపోజిట్ ఎంత 8, హైపోటెనస్ ఎంత 17. ఇప్పుడు ఈ కండిషన్స్ బేస్ చేసుకొని మనం కాస్ tan వాల్యూ కనుక్కుందాం. ఓకే ఫార్ములా ఏంది, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఎంత 17 స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. ఇది ప్లస్ యూతులకు వస్తే మైనస్, అంటే ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 17 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్. ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 17 స్క్వేర్ అంటే ఎంత 289 మైనస్ 8 స్క్వేర్ అంటే ఎంత 64. అంటే 289 లోకల్ 64 తీసేసండి. 9 లోకల్ 4 పోతే ఎంత ఉంటుంది 5, 8 లోకల్ 6 పోతే 2. ఓకే ఇంకా ఈ 2 అలాగనే ఉంటుంది. అంటే ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఓకే 225. మనకి ఎస్ వాల్యూ కావాలి అంటే రూట్ 225. రూట్ 225 అంటే ఏంది 15 × 15 మల్టిప్లికేషన్ చేయండి. ఓకే 225 వస్తుంది. 5 5 జా 25, 5 1 జా 5 6 7 ఓకే 15 మళ్ళీ అలాగనే కలిపేస్తే 5 7 ఒక 12 2 ఎంత వచ్చింది 225. ఓకే అర్థమైంది కదా. అంటే రూట్ 225 వాల్యూ ఎంత 15 కదా. ఓకే అంటే దీని వాల్యూ ఎంత 15. ఇప్పుడు కాస్ట్ కనుక్కుందాం. కాస్ట్ కనుక్కొని ఫార్ములా ఏంది మనకి అడ్జసెంట్ బై హైపోటెనస్. అంటే ఇది అడ్జసెంట్, ఇప్పుడు అడ్జసెంట్ బై హైపోటెనస్ అంటే ఎంత 15/17 కదా. ఓకే ఇప్పుడు ఏం చేయాలి, ట్యాన్ కనుక్కోవాలి. ట్యాన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది సైన్ బై కాస్. సైన్ బై కాస్ చేస్తే 17 క్యాన్సల్ 8/15. ఇంకా లేదంటే ట్యాన్ ఏ ఫార్ములా ఏంది మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ వాల్యూ ఎంత 8, అడ్జసెంట్ వాల్యూ ఎంత 15. ఓకే ఇప్పుడు ఈ సైన్ ఇన్వర్స్కి కనుక్కున్నాం. ఈ సైన్ ఇన్వర్స్కి కాస్ ట్యాన్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ఇంకోటి ఉంది మనకి ఏది లెట్. ఇక్కడ చూడండి దీన్ని బి అనుకుందాం. బి ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 3/5. ఓకే చూడండి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం సైన్ కాస్ ఏ ట్యాన్ ఏ కనుక్కున్నాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తాం, సైన్ బి కాస్ బి ట్యాన్ బి కనుక్కుంటాం. ఓకే ఇది ఇంతే చూడండి, సేమ్ ఇప్పుడు చేసే ప్రాసెస్ లెక్కనే ఉంటుంది. ఓకే సేమ్ ఇప్పుడు ఎలా చేస్తాం అలాగనే ఆ ట్రయాంగిల్ 3 సైడ్స్ కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి సైన్ ఏం చేస్తుంది ఇన్వర్స్, దాన్ని ఏమలా రాసుకోవచ్చు డివైడ్ ఏం రాసుకోవచ్చు అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్. అంటే సైన్ బి ఈక్వల్ టు 3/5. ఓకే అంటే ఆపోజిట్ ఏమో 3, హైపోటెనస్ ఏమో 5. ఇప్పుడు అది సైడ్ కనుక్కుందాం. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఇంకొక సైడ్ తెలియదు కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ రాసుకోండి. 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత 25 మైనస్ 3 స్క్వేర్ అంటే 9. 25 లోకల్ 9 పోతే ఎంత 16. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అవతలకి పోతే రూట్, అంటే ఎస్ వాల్యూ ఎంత 4 అంటే 4 వచ్చింది. ఓకే ఇప్పుడు చూడండి మనకి ఏంది కాస్ వాల్యూ కాస్ కనుక్కోవాలి. మనకి ఈ సైడ్ ఎంత వచ్చింది 4. కాస్ వాల్యూ కనుక్కోవాలంటే ఏంది ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఎంత 4 బై హైపోటెనస్ ఎంత 5. ఓకే ట్యాన్ ఇప్పుడు ట్యాన్ ఏ వాల్యూ కనుక్కుందాం. అంటే ఈ రెండు బై చేయండి అంటే 3/4 వస్తుంది అంతే. 3/4 అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత 3, అడ్జసెంట్ వాల్యూ 4. ఓకే ఇక్కడ చూడండి సారీ బి ఇక్కడ ట్యాన్ బి అంటే ట్యాన్ ఏ ట్యాన్ బి రాసుకున్నాం. కాబట్టి ఇప్పుడు చూడండి మనకి ఫార్ములా తెలుసు ఏంది ట్యాన్ ఏ ప్లస్ బి. ఓకే ఇంకా సింపుల్గా ఉంటుంది ఫార్ములా. ఓకే ట్యాన్ ఏ ఇంటూ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి. ఓకే ఇప్పుడు మనకి ట్యాన్ ఏ ట్యాన్ బి వాల్యూస్ వచ్చినాయి కదా, మనం వాటిని అప్లై చేసేద్దాం అంతే. సింపుల్గానే ఉంటుంది, ఏం పెద్ద కష్టం ఏమి ఉండదు. ఓకే ట్యాన్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 8/15 ప్లస్ ట్యాన్ బి వాల్యూ ఎంత వచ్చింది 3/4 బై 1 మైనస్ ట్యాన్ ఏ వాల్యూ ఎంత 8/15 ఇంటూ ట్యాన్ బి వాల్యూ ఎంత 3/4. ఓకే 3/4. ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఎల్సిఎం దిద్దాం. ఇక్కడ 15 4 జా 60. ఓకే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 8 4 జా 32 ప్లస్ 15 3 జా 45 బై ఇక్కడ దీన్ని అలాగనే రాసుకుందాం 1 మైనస్ 8
8/15 ఇంటూ 3/4. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలుపుదాం. 32 45 కలపండి. 5 6 7 4 ఎంత అవుతుంది? మళ్ళీ 7 వస్తుంది కదా. 77/60 బై ఇక్కడ చూడండి 3 1 జా 3 5 జా 3 5 జా 15. ఓకే, 4 1 జా 4 2 జా అంటే ఎంత వచ్చింది? 1 - 2/5. ఓకే, 77/60 బై ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం దీనికి. 5 క్రాస్ మల్టిప్లికేషన్ 5 1 జా 5 - 2 1 జా 2. 5లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది మనకి? 3 ఉంటుంది. 3/5 అంటే 3/5. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూడండి 77/60 ఇంటూ ఈ 3/5 రెసిప్రోకల్ కదా, ఏమవుతుంది మనకి? రెసిప్రోకల్ అవుతుంది. ఓకే, 3/5 ఏమవుతుంది? 5/3గా మారుతుంది. 5 1 జా 5 12 జా అంటే ఇక్కడ చూడండి 77/3 2 జా 6 3 1 జా 3 అంటే 77/36. ఇంకా అయిపోలేదు ఆన్సర్, ఇంకా ఉంది. ఓకే, ఇక్కడ దీని ఎలా ఎల్సిఎం చేసాం చూడండి. ఓకే, ఇంకా ఉంది ఆన్సర్. ఇక్కడ బాగా గమనిస్తే మీరు ఏమొచ్చింది మనకి? tan a + b. tan a + b మొత్తం వాల్యూ ఎంత వచ్చింది మనకి? బాగా గమనియండి. tan a + b = 77/36 రావడం జరిగింది కదా. ఓకే, ఇక్కడ చూడండి tan. ఓకే, ఇప్పుడు చూడండి tan మనకి ఏం చేస్తుందండి? ఇంటూ a + b పక్కన ఇంటూ చేస్తుంది. అవతల పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై మళ్ళీ ఏం రాసుకోవచ్చు? ఇన్వర్స్గా రాసుకోవచ్చు. అంటే a + b = tan ఇన్వర్స్ 77/36 కదా. ఓకే, ఇక్కడ a + b ఏ వాల్యూ మనం ఏమనుకున్నామండి? అసలు యాక్చువల్గా ఏ వాల్యూ ఏమనుకున్నాము? sin ఇన్వర్స్ 8/7 కదా. ఓకే, ప్లస్ b వాల్యూ అంటే ఏమనుకున్నాం? sin ఇన్వర్స్ 3/5 కదా, దాన్ని అనుకున్నాం. ఈక్వల్ టు ఇంకా మిగిలినది tan ఇన్వర్స్ 77/36. చూసారా? sin ఇన్వర్స్ 8/17, sin ఇన్వర్స్ 3/5 = tan ఇన్వర్స్ 77/36. ఇంకా ఏమైంది? LHS = RHS. ప్రూవ్ అయిపోయింది ఇంకా. ఓకే, మనము వాళ్ళు ఇచ్చిన ఈ రెండు కండిషన్ బేస్ చేసుకొని tan వాల్యూస్ కనుక్కున్నాం. tan వాల్యూస్ కనుక్కున్నాక మనకి ఇక్కడ చూడండి a + b tan ఉంది ఇక్కడ. ఓకే, అంటే ఇది ఇన్వర్స్ కదా, ఇది ఇన్వర్స్. అది ఏమవుతుంది? డివైడెడ్ బై అవతలకి పోతే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే అప్పుడే మనకు అర్థమవుతుంది. అంటే tan మల్టిప్లికేషన్ అవుతుంది ఇక్కడ ఏమో ఇది a ఇది b. tan a + b ఫార్ములా ఇది అని ఒక ఐడెంటిఫై అనేది రావాలి మనకి. ఖచ్చితంగా ఐడియా వస్తే అప్పుడు చేయగలుగుతాం. ఓకే, ఇంకా మనకి ఇంకా ఫార్ములా రాశాను, వాటి వాల్యూస్ అప్లై చేశాను, క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే 77/36 వచ్చింది. ఇంకా అది తీసుకొని మనము ఇంకా tan ఇంటూ చేస్తున్నాం, అవతలకి పోతే డివైడెడ్ బై మళ్ళీ ఇన్వర్స్ అవుతుంది. ఏ వాల్యూ బి వాల్యూ మనం ఏమనుకున్నామో ఆ వాల్యూస్ రాసేసాను, ఆటోమేటిక్గా క్వశ్చన్ వచ్చేసింది మళ్ళీ. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. అన్ని ప్రాబ్లమ్స్ ప్రూవ్ చేయడమే ఈ ఎక్సర్సైజ్లో. ఓకే, నోట్ డౌన్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్. Prove that the cos inverse 4/5 plus cos inverse 12/13 equal to cos inverse 33/65. మీరు ఇప్పుడు బాగా గమనించండి, ఈ ఫార్ములా ఎలా వస్తుందో చెప్తాను. అంటే ఎందుకు ఉపయోగించాలి ఇక్కడ మనకి ఏం చేస్తుంది? కాస్ ఇన్వర్స్ చేస్తుంది. దాన్ని ఏమని రాసుకోవచ్చు? డివైడ్ రాసుకోవచ్చు. బాగా వినండి, ఇన్వర్స్ చేస్తుంది, దాన్ని ఏమని రాసుకోవచ్చు? డివైడ్గా రాసుకోవచ్చు కదా. 1/cos అని రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ డివైడ్ చేస్తుంది, అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్ కదా. కాస్, బాగా వినండి, కాస్ మల్టిప్లికేషన్ ఇవి రెండు. అంటే దీన్ని ఏ దీన్ని బి అనుకుందాం. అంటే కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా ఏంది మనకి? కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏమేమి కావాలో ఇది చూడండి, అర్థమైందా ఎందుకు ఈ ఫార్ములా ఉపయోగం? మనకి ఏమొస్తుంది? మనము మామూలుగా క్వశ్చన్ ప్రకారం పోతున్నాను నేను. దీన్ని ఇన్వర్స్, దాన్ని డివైడెడ్ బై అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్. అప్పుడు మల్టిప్లికేషన్ కాస్ వస్తుంది ఇటు పక్కకు పోతే. అంటే అటు పక్కకు పోయినప్పుడు కాస్ ఇది ఏ ప్లస్ బి, దీన్ని ఏబి అనుకుందాం మనం ఇప్పుడు. ఏబి అంటే కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంది మనకి? జనరల్గా క్వాడ్రాటిక్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్లో కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి అనమాట. ఓకే, ఇప్పుడు అందుకు ఆ ఫార్ములా ఉపయోగిస్తున్నాం అనమాట. ఓకే, క్లియర్. ఓకే, ఎందుకు ఆ ఫార్ములా ఉపయోగిస్తున్నాం అర్థమైంది కదా. ఓకే, గివెన్ ద cos inverse 4/5 plus cos inverse 12/13 equal to cos inverse 33/65. రైట్. ఓకే, ఇక్కడ చూడండి, మీరు బాగా గమనిస్తే అర్థమవుతుంది మనకి. ఇక్కడ కాస్ ఇన్వర్స్ దీన్ని ఏ అనుకుందాం. ఓకే, ఏ ఈక్వల్ టు లెట్ ఏ ఈక్వల్ టు
కాస్ ఇన్వర్స్ 4/5. అలాగనే బి ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 12/13 కదా. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏమేమి కావాలి, కాస్ ఏ వాల్యూ కావాలి, కాస్ బి వాల్యూ కావాలి, సైన్ ఏ వాల్యూ కావాలి, సైన్ బి వాల్యూ కావాలి. అలా కనుక్కుందాం. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి కాస్ ఏ వాల్యూ కావాలి, ఇది ఇన్వర్స్ అంటే ఈ ఫామ్లో ఉంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు, డివైడ్గా రాసుకోవచ్చు. అంటే డివైడ్ మళ్ళీ అవతలకు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే కాస్ ఏ ఈక్వల్ టు, అర్థమైంది కదా, ఇన్వర్స్ డివైడ్ అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్ 4/5. ఓకే, కాస్ ఏ వాల్యూ వచ్చేసింది. ఓకే, తర్వాత ఇక్కడ బాగా గమనిస్తే మనకు కాస్ ఏ వాల్యూ వచ్చింది. ఇక్కడ చూస్తే ఏం కావాలి, ఇంకా సైన్ ఏ వాల్యూ కావాలి, ఏ. ఓకే, మనం ఏని ఇది అనుకున్నాం కాబట్టి ఇప్పుడు సైన్ ఏ వాల్యూ కావాలి. సైన్ ఏ వాల్యూ కావాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది, sin స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ బి, అంటే sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. ఆన్సర్ ఎంత, 1 కదా. అంటే ఇప్పుడు కాస్ స్క్వేర్ టీటా, కాస్ స్క్వేర్ టీటా అంటే నేను ఏ బి రాశాను. ఓకే, అంటే sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి, ఆన్సర్ ఎంత, 1. ఇది మనకు జనరల్ ఫార్ములా, ఐడెంటిటీ ఫార్ములా కదా. ఓకే, అంటే ఇప్పుడు మనకు తెలిసింది కాస్, మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం సైన్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, మీరు ఆ ఫార్ములాని పట్టించుకోద్దండి, నేను మీకు సింపుల్గా చెప్తాను. ఓకే, అంటే సైన్ ఏ ఈక్వల్ టు √1 కాస్ స్క్వేర్ ఏ. ఓకే, మీరు అది జనరల్ ఫార్ములా మనకి sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఓకే, ఇది ప్లస్ అవతలకు పోతే మైనస్, ఇది స్క్వేర్ అవతలకు పోతే రూట్. అంటే సైన్ వాల్యూ కనుక్కోవడానికి మనం చేసిన పద్ధతి ఏంది, √1 కాస్ స్క్వేర్ ఏ కదా. ఓకే, సైన్ ఏ ఈక్వల్ టు √1 కాస్ స్క్వేర్ ఏ. కాస్ ఎంత వచ్చింది మనకి, 4/5 కదా, 4/5. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేద్దాం. √1 స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి, 16/5 స్క్వేర్ అంటే 25. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేద్దామా, 25. ఓకే, 25. ఓకే, 25 క్రాస్ మల్టిప్లికేషన్, 25 - 16. ఓకే, √25లో కల్లా 16 పోతే ఎంత ఉంటుంది మనకి, ఇక్కడ 4 అక్కడ 5, 9 ఉంటుంది. 9/ఇక్కడ 25 ఉంటుంది, రైట్, 9/25. √9 వాల్యూ ఎంత, 3. √25 వాల్యూ ఎంత, 5. అంటే ఏమొచ్చిందండి మనకి సైన్ ఏ వాల్యూ, దేర్ఫోర్ సైన్ ఏ ఈక్వల్ టు 3/5. అంటే సైన్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 3/5. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఓకే, ఇక చూడండి, కాస్ ఏ వాల్యూ కనుక్కున్నాం, సైన్ ఏ వాల్యూ కనుక్కున్నాం, కాస్ ఏ వాల్యూ కనుక్కున్నాం, సైన్ ఏ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు కాస్ బి సైన్ బి కనుక్కున్నాం. అంటే కాస్ బి అంటే ఇది ఇన్వర్స్, దాన్ని ఎలా రాసుకోవచ్చు, బై రాసుకోవచ్చు. బై అవతలకు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్. అంటే కాస్ బి ఈక్వల్ టు 12/13 కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ కాస్ని ఇగో సేమ్ ఇప్పుడు ఇందాక లెక్కనే మనకు సైన్ కావాలంటే ఫార్ములా ఏంటండి, సైన్ బి, ఇక్కడ బి అనమాట, మనం వేరే యాంగిల్ది వేరే సైడ్స్ మాట్లాడుతున్నాం కాబట్టి 1 - కాస్ స్క్వేర్ బి. ఓకే, √1 కాస్ ఎంత మనకి, 12/13. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేద్దాం. √1 - 12 స్క్వేర్ అంటే ఎంత, 144. ఓకే, అంటే 12 × 12 చేస్తే 144. 13 స్క్వేర్ అంటే ఎంత, 169. ఎల్సిఎం చేయండి, రూట్ ఎంత, 169. క్రాస్ మల్టిప్లికేషన్, 169 × 1 169 -144 × 1 144. అంటే 169లో కల్లా 144 తీసేసేయండి. 9లో కల్లా 4 పోతే 5, 6లో కల్లా 4 పోతే 2. అంటే ఏమొచ్చింది, √25/169. ఓకే, ఆ రూట్ రెండింటికి అప్లై చేస్తే √25 వాల్యూ ఎంత, 5. √169 వాల్యూ ఎంత, 13. ఇగో 13 స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది, 169. ఓకే, అంటే దేర్ఫోర్ సైన్ బి ఈక్వల్ టు 5/13. ఓకే, అయిపోయింది. ఇప్పుడు చూడండి, కాస్ ఏ వాల్యూ వచ్చింది, కాస్ బి వాల్యూ వచ్చింది, సైన్ ఏ వాల్యూ వచ్చింది, సైన్ బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇంకా ఫార్ములాలోకి వెళ్ళిపోదాం. ఎందుకు ఈ ఫార్ములా ఉపయోగించాలని చెప్పేసాను మీకు. ఇన్వర్స్ అది డివైడెడ్ బై, అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్. అంటే ఇంకా దీన్ని ఏ దీన్ని బి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా అనుకుందాం, ఓకే ఏబి, అప్పుడు కాస్ ఏ ప్లస్ కాస్ బి అంటే ఇదంతా అవుతుంది. మరి వాటి వాల్యూస్ కావాలి కాబట్టి కనుక్కున్నాం. ఓకే, క్లియర్. ఓకే, ఇంకా ఫార్ములా అప్లై చేసేద్దాం. కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కనుక్కుందాం, లేకుంటే కాస్ ఏ ప్లస్ బి వాల్యూ ఏంది, కాస్ ఏ. ఇక్కడ చూడండి, మీరు ఫార్ములా రాసుకోండి. కాస్ ఏ వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, ఎంత వచ్చింది, కాస్ ఏ వాల్యూ 4/5 కదా, ఇంటూ కాస్ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి, 12/13 -13
సైన్ ఏ వాల్యూ ఎంత 3/5 కదా 3/5 ఇంటూ సైన్ బి వాల్యూ ఎంత 5/13 కాబట్టి 5/13 ఓకే మల్టిప్లికేషన్ చేయొద్దండి ఈ 5 క్యాన్సిల్ చేయొద్దండి కష్టం అవుతుంది అప్పుడు మీకు ఇంకా ఓకే ఇక్కడ చూడండి ఎంత అవుతుంది 412 జా ఓకే 48/3 జా 65 మైనస్ 3/5 జా 15/15 3 జా 65 ఇప్పుడు డినామినేటర్ 65 తీయండి అంటే 48లో కల్లా 15 పోతే 8లో కల్లా 5 పోతే ఎంత ఉంటుంది 4 1లో కల్లా 3 పోతే 34 చూడండి 8లో కల్లా 5 పోతే ఎంత ఉంటుంది 33/65 వచ్చేసింది మనకి 33/65 ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది అంటే కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత వచ్చింది 33/65 వచ్చింది రైట్ ఓకే ఎల్సిఎం సేమ్ తీసేసాం అంటే ఏమొచ్చింది 33/65 వచ్చింది ఇక్కడ కాస్ ఏం చేస్తుంది మనకి ఇంటూ అవతలకు పోతే డివైడెడ్ బై ఏం రాసుకోవచ్చు ఇన్వర్స్గా రాసుకోవచ్చు కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 33/65 ఓకే కాస్ ఇన్వర్స్ ఏమని రాసుకోవచ్చు 33/65 ఓకే మీకు తుడిపేస్తున్నాను ఇక్కడ ఏ ప్లస్ బి మనం ఏమనుకున్నామంటే కాస్ ఇన్వర్స్ కదా కాస్ ఇన్వర్స్ 4/5 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ బి ఏమనుకున్నాం కాస్ ఇన్వర్స్ 12/13 కదా ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాసేసాను ఇంకా మిగిలినది కాస్ ఇన్వర్స్ 33/65 అగో ప్రూవ్ చేసేసాం కాస్ ఇన్వర్స్ 4/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ 12/13 ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 33/65 ఓకే ప్రూవ్ అయిపోయింది ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్ ఓకే స్టూడెంట్స్ ఫోర్త్ క్వశ్చన్ ప్రూవ్ దట్ కాస్ ఇన్వర్స్ 12/13 ప్లస్ సైన్ ఇన్వర్స్ 3/5 ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 56/65 ఓకే ఇక్కడ చూడండి సైన్ ఇన్వర్స్ మనకి మీ ఇన్వర్స్ని ఏమని రాసుకోవచ్చు బైగా రాసుకోవచ్చు ఏ పవర్ ఆఫ్ ఎం బై ఏ పవర్ ఆఫ్ ఎం కదా 1/a పవర్ ఆఫ్ ఎం అంటే ఇక్కడ ఏం చేస్తుంది డివైడ్ అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్ ఇన్వర్స్ని డివైడ్ అవుతుంది డివైడ్ అవతలకు వెళ్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది అప్పుడు ఏం మిగులుతుంది సైన్ కాస్ ఇన్వర్స్ 12/13 ప్లస్ సైన్ ఇన్వర్స్ 3/5 దీన్ని ఏ బి అనుకుందాం అంటే అప్పుడు ఏం మిగులుతుంది సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంది మనకి సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి కాబట్టి ఆ ఫార్ములా అనేది ఉపయోగించడం జరుగుతుంది ఓకే ఇక్కడ సింపుల్గానే ఉంటుంది ప్రాబ్లం ఏం కష్టం ఏమి ఉండదు ఇందాక ప్రాబ్లం ఎలా చేసామో అలాగనే ఉంటుంది ఓకే సొల్యూషన్ గివెన్ ద కాస్ ఇన్వర్స్ 12/13 ప్లస్ సైన్ ఇన్వర్స్ 3/5 ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 56/65 మనకి ఇచ్చినది రాసేసాం ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఏమనుకోబోతున్నాం దీన్ని ఏ బి కాబట్టి ఇక్కడ చూడండి లెట్ ఏ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 12/13 అంటే ఇక్కడ మనకి ఏం కావాలి కాస్ ఏ కావాలి సైన్ ఏ కావాలి కదా అంటే ఏ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అంటే కాస్ ఏ ఈజీగా తేవచ్చు కానీ సైన్ ఏ కావాలంటే మనకు ఫార్ములా తెలుసు ఇది ఇన్వర్స్ దాన్ని ఏమని రాసుకోవచ్చు బైగా రాసుకోవచ్చు బై అవతలకి వెళ్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ అంటే అప్పుడు ఏమవుతుంది కాస్ ఏ ఈక్వల్ టు 12/13 కదా ఓకే ఇప్పుడు మనకి ఏకి సంబంధించి నేను మాట్లాడుతున్నాను అంటే సైన్ ఏ కావాలి కాస్ ఏ వచ్చేసింది ఇది ఇన్వర్స్ దాన్ని డివైడెడ్ బై రాసుకోవచ్చు డివైడ్ అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్ అంటే కాస్ ఏ వస్తుంది 12/13 అంటే ఇప్పుడు మనము కాస్ ఏ అయిపోయింది సైన్ ఏ కావాలి దీనికి సంబంధించే ఇదే ప్రాపర్టీలో మనకు సైన్ ఏ కావాలి కాబట్టి ఫార్ములా ఏంది సైన్ ఏ ఈక్వల్ టు రూట్ 1 - cos square a కదా ఏది sin square theta plus cos square equal to 1 అంటే sin తెలిసి cos తెలియకపోతే ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు మనం తీసుకొని ఓకే ఒకవేళ cos కావాలనుకో ఇక్కడ cos వస్తుంది ఇక్కడ sin వస్తుంది అదే గుర్తుపెట్టుకోండి ఓకే sin a ఈక్వల్ టు 1 - cos a cos ఎంత 12/13 హోల్ స్క్వేర్ ఓకే రూట్ 1 - 12 స్క్వేర్ అంటే 144 13 స్క్వేర్ అంటే 169 రైట్ రూట్ ఎల్సిఎం చేయండి 169 క్రాస్ మల్టిప్లికేషన్ 169 మైనస్ 144 ఓకే ఇక్కడ చూడండి రూట్ ఇప్పుడు 169లో కల్లా 144 తీసేస్తే 9లో కల్లా 4 పోతే ఎంత ఉంటుంది 5 6లో కల్లా 4 పోతే ఎంత ఉంటుంది 2 అంటే 25/169 రూట్ 25 ఆన్సర్ ఎంత మనకి 5 రూట్ 169 13 దేర్ఫోర్ సైన్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది మొత్తము 5/13 క్యాలిక్యులేషన్ నేను చేసింది ఏం కొత్తగా ఏం చేయలేదు
కాస్ వాల్యూ అప్లై చేశాను, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేశాను, ఎల్సిఎం చేసేసాను, రూట్ అప్లై చేసేసాను. ఇక్కడ 25కి రూట్ ఎంత 5, ఇక్కడ రూట్ 169 ఎంత 13, కాబట్టి సైన్ ఏ వాల్యూ వచ్చేసింది మనకి. ఎంత వచ్చింది 5/12 కదా. మనం ఇప్పుడు దీన్ని బి అనుకుందాం కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బి అనుకుందాం. అంటే ఎందుకు మనకు కాస్ బి కావాలి, సైన్ బి కావాలి. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ వచ్చేసినాయి మనకి ఏకి సంబంధించి, ఇప్పుడు బికి సంబంధించి. దీన్ని బి అనుకుందాం మనం ఇప్పుడు. ఓకే ఓకే, లెట్ బి ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 3/5. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఇన్వర్స్, అది డివైడ్గా రాసుకోవచ్చు. డివైడ్ అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్, సేమ్ ఇంకా అదే ప్రాసెసే. అంటే సైన్ బి ఈక్వల్ టు 3/5. ఇక్కడ మనకు సైన్ తెలుసు, సైన్ బి వాల్యూ తెలిసిపోతుంది. ఓకే, అంటే ఇంకా మనకి ఏం కావాలి, కాస్ బి వాల్యూ కావాలి. కాస్ బి వాల్యూ కావాలంటే ఫార్మ్ ఏంది, కాస్ బి ఈక్వల్ టు రూట్ 1 - sin స్క్వేర్ ఏ. చూడండి, మనకి సైన్ తెలిసి కాస్ తెలియకపోతే ఈ ఫార్ములా, అదే సైన్ తెలిసి కాస్ తెలిసి సైన్ తెలియకపోతే ఈ ఫార్ములా. ఈ రెండు ఒక ఐడెంటిటీకి సంబంధించి. ఏంటిది అది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. మనకి ఇది ప్లస్ అవతలకు పోతే మైనస్, అప్పుడు స్క్వేర్ అవతలకు పోతే రూట్, అంటే సైన్ వాల్యూ వస్తుంది. ఒకవేళ మనకి కాస్ వాల్యూ కావాలనుకోండి, ఇది ప్లస్ అవతలకు పోతే మైనస్, ఇంకా స్క్వేర్ అవతలకు పోతే రూట్ అవుతుంది. ఈ ఐడెంటిటీని బట్టే మనం ఈ రెండు ఫార్ములాస్ ఉపయోగించడం జరుగుతుంది కాస్ సైన్ తెలియనప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి కాస్ వాల్యూ కూడా కనుక్కుందాం. ఓకే, కాస్ బి ఈక్వల్ టు రూట్ బి, ఇక్కడ సైన్ బి ఆన్సర్ ఎంత మనకి 3/5. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేద్దాం. ఓకే, రూట్ 1 - 3 స్క్వేర్ ఆన్సర్ ఎంత 9, 5 స్క్వేర్ ఆన్సర్ ఎంత 25 కదా. ఓకే, ఎల్సిఎం చేద్దాం. 25 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 25 - 9 1 = 9, రైట్. రూట్ 25లో కల్లా 9 పోతే 16/25. ఓకే, రూట్ 16 ఆన్సర్ ఎంత మనకి 4/రూట్ 25 వాల్యూ ఎంత 5, అంటే రూట్ రెండింటికి అప్లై చేస్తున్నాను. అంటే దేర్ఫోర్ సైన్ బి ఈక్వల్ టు కాస్ బి ఈక్వల్ టు, అంటే మనకి ఏమొచ్చింది, కాస్ బి ఈక్వల్ టు 4/5. చూడండి, ఇక్కడ అన్ని వాల్యూస్ వచ్చేసాయి. కాస్ ఏ వాల్యూ వచ్చింది, సైన్ ఏ వాల్యూ వచ్చింది, సైన్ బి వాల్యూ వచ్చింది, అలాగనే కాస్ బి వాల్యూ వచ్చింది. ఎందుకు ఆ ఫార్ములా ఉపయోగించాలని కూడా చెప్పేశాను. కాబట్టి ఇక్కడ చూడండి, సైన్ ఏ ప్లస్ బి, మీరు ఈ ఫార్ములా రాసుకోండి. ఇప్పుడు పైన ఈ ఫార్ములా రాసుకొని ఇంకా దాని కింద ఇప్పుడు ఈ స్టెప్ రాయండి. ఈ ఫార్ములా రాసుకోండి. ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి రాశాను అంటే ఏంది, సైన్ ఏ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 5/13 కదా. 5/13 ఇంకా నేను ఫార్ములాలు అప్లై చేస్తున్నానండి. ఇంటూ కాస్ బి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 4/5. ఇక్కడ చూడండి, కాస్ బి వాల్యూ ఎంత వచ్చింది 4/5. తర్వాత ప్లస్, ఓకే, కాస్ ఏ వాల్యూ ఎంత 12/13. ఓకే, ఇంటూ సైన్ బి వాల్యూ ఎంత 3/5 కదా, 3/5. ఓకే, ఇక్కడ చూడండి 5 4 జా 20, 65. ఓకే, మళ్ళా 3 2 జా 6, 36. మళ్ళీ ఎంత అవుతుంది 65 అవుతుంది. కలుపుదాం ఇప్పుడు ఎంత 6 అలాగే ఉంటుంది. 56/65 ఎల్సిఎం కాబట్టి ఒకసారి వస్తుంది అంతే. అంటే ఇక్కడ చూడండి 56/65 అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. అంటే ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 56/65 వచ్చింది. చూడండి, ఇదంతా చేసుకుంటూ వెళ్తే 56/65 మనకి. ఓకే, ఇప్పుడు సైన్ ఇంటూ ఎస్ నోతలు పోతే డివైడెడ్ బై ఏమని రాసుకోవచ్చు, ఇన్వర్స్గా రాసుకోవచ్చు. కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 56/65. చూడండి, ఇదేమో ఇంటూ అవతల పోతే డివైడ్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, ఇన్వర్స్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఇలా ఉంటే ఇలా రాసుకోవచ్చు, ఇలా ఉంటే ఇలాగ రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే మనం ఏమనుకున్నామండి, కాస్ ఇన్వర్స్ 12/13. ఓకే, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్. బి ఏమనుకున్నాం మనము, సైన్ ఇన్వర్స్ 3/5 అనుకున్నాం కదా, ఈక్వల్ టు మిగిలినది సైన్ ఇన్వర్స్ 56/65. చూడండి, ప్రూవ్ చేసేసాం. ఎల్సిఎం ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సైన్ ఇన్వర్స్ 12/13, సైన్ కాస్ ఇన్వర్స్ 12/13, సైన్ ఇన్వర్స్ 3/5 ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 56/65. అంటే దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. మనం ప్రూవ్ చేసేసాం కదా. ఓకే, నోట్ డౌన్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, 5th క్వశ్చన్ అనమాట. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి. ఓకే, ఇక్కడ చూడండి, tan ఇన్వర్స్ 63/16 ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 5/13 ప్లస్ కాస్ ఇన్వర్స్ 3/5. ఓకే, ఇక్కడ మనకి చూడండి, ఈ tan ఏం చేస్తుంది, ఇన్వర్స్.
దాన్ని ఏమని రాసుకోవచ్చు 1/tan రాసుకోవచ్చు. అంటే డివైడ్ చేస్తుంది. అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్ అంటే ట్యాన్ ఇక్కడికి వస్తుంది. అంటే ట్యాన్ ఏ ప్లస్ బి. ట్యాన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంది మనకి? ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 - ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి. కాబట్టి ఇప్పుడు ఆ వాల్యూస్ అనేటివి కనుక్కొని అందులో సబ్స్టిట్యూషన్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, గివెన్ ద tan ఇన్వర్స్ 63/16 ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 5/13 ప్లస్ కాస్ ఇన్వర్స్ 3/5. ఓకే రైట్. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీన్ని ఏ దీన్ని బిగా అనుకుందాం. ఓకే, లెట్ ఏ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 5/13. ఇక్కడనే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఇప్పుడు సైన్ కాస్ ఇదే ఫార్ములా ఉపయోగిస్తాను. ఏది? sin² θ ప్లస్ cos² θ. ట్రయాంగిల్ వేసి మళ్ళీ మీరు దానికి ఆపోజిట్ అడ్జసెంట్ అని ఇలా కన్ఫ్యూజ్ అవుతారో నాకు తెలిసి, కాబట్టి డైరెక్ట్ ఈ ఫార్ములాస్ అని ఉపయోగించండి, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి సైన్ ఇన్వర్స్ అంటే ఏ వాల్యూ కనుక్కుందాం. అంటే ఇది ఇన్వర్స్ అంటే ఏం రాసుకోవచ్చు? 1/sin రాసుకోవచ్చు. 1/sin అంటే డివైడ్, అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్. అంటే సైన్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 5/13 కదా. ఓకే, అంత బాగానే ఉంది. కానీ మనకి ఇక్కడ సైన్ ఏ వాల్యూ ఉంది. మనకు కావాల్సింది ఇక్కడ ఏంది? tan ఏ వాల్యూ కావాలి. ఏంది? tan ఏ వాల్యూ కావాలి. tan ఏ వాల్యూ కావాలంటే ఏం చేయొచ్చు మనము? ఫస్ట్ అంటే tan కనుక్కోనిక ఫార్ములా ఏంది మనకి? tan ఏ కనుక్కోనిక sin a బై cos a కదా. అంటే sin a బై cos a చేస్తే tan a రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు sin a వాల్యూ తెలుసు. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? cos a వాల్యూ తెలిస్తే ఆ రెండు బై చేస్తే ఆటోమేటిక్గా tan a వాల్యూ వస్తుంది. ఇగో దీనికి సేమ్ ఇదే మెథడ్. ఓకే, మరి ఇప్పుడు సైన్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి సైన్ ఏ వాల్యూ తెలిసింది. ఇప్పుడు కాస్ ఏ వాల్యూ కావాలి. సైన్ తెలుసు, కాస్ ఏ వాల్యూ కావాలి. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? ఇందాక నేను రాసేది నెక్స్ట్ ఇందాక ప్రాబ్లంలో కాస్ ఏ ఈక్వల్ టు √1 - sin² a. చెప్పాను కదా, కాస్ తెలిసిందనుకో ఇక్కడ సైన్ వస్తుంది, ఇక్కడ సైన్ కావాలనుకుంటే ఇక్కడ కాస్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత సైన్ కాస్ ఏ బై చేద్దాం, అప్పుడు tan ఏ వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఓకే, 1 - sin a. sin a అంటే ఎంత? 5/13. ట్రయాంగిల్ వేసి ఇది ఆపోజిట్ ఇది అడ్జసెంట్ అని కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఓకే, √1 - 5² అంటే 25, 13² అంటే 169. స్క్వేర్ అప్లై చేసేసాను. రూట్ ఎల్సిఎం తీస్తున్నాను 169. క్రాస్ మల్టిప్లికేషన్ 169 - 25. ఓకే, 169 లోకల్లా 25 పోతే 9 లోకల్లా 5 పోతే 4, 6 లోకల్లా 2 పోతే 4, 1 అంటే ఎంత వచ్చింది? √144/169. ఓకే, బాగానే ఉంది. అంటే కాస్ ఏ ఇక్కడ రూట్ వాల్యూ కనుక్కుందాం. అంటే దీని రూట్ ఎంత? ఇక్కడ చూడండి, √114 అంటే దేనికి వస్తుంది? 12కి వస్తుంది. బై √169 అంటే 13 వస్తుంది. ఓకే, అంటే దేర్ఫోర్ కాస్ ఏ ఈక్వల్ టు 12/13. అవునా, మళ్ళీ చెప్తున్నాడండి. కాస్ ఏ వాల్యూ ఎందుకు కనుక్కుంటున్నాం? tan ఏ కనుక్కోవడం కోసం. ఇదంతా మనకి ఇప్పుడు ఏ వాల్యూ, ఏ వాల్యూతో మనకి ఫార్ములా ఎందుకు వాడాలని చూపించాను కదా. ఓకే, ఇది ఇన్వర్స్, దాన్ని డివైడెడ్ బై అవతల పోతే tan ఏ అవుతుంది. అంటే tan a + b అనమాట. ఓకే, ఇప్పుడు అందుకు ఈ ఫార్ములా అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు tan ఏ కావాలంటే sin బై కాస్ చేయాలి. మనకేమో sin ఏ వాల్యూ తెలిసింది, అందుకే కాస్ వాల్యూ కనుక్కున్నాను. ఇప్పుడు ఆ రెండు డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? tan ఏ వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ చేసేద్దాం. ఇంకా tan ఏ ఈక్వల్ టు sin ఏ బై కాస్ ఏ. ఓకే, ఇక్కడ చూడండి, సైన్ వాల్యూ ఎంత మనకి? సైన్ 5/13 బై కాస్ ఏ వాల్యూ ఎంత? 12/13 కదా. ఓకే, రెసిప్రోకల్ చేయండి, ఏమొస్తుంది? 5/13 ఇంటూ దీన్ని రెసిప్రోకల్ చేయండి, ఏమొస్తుంది? అప్పుడు 13/12 వస్తుంది కదా. ఈ 13 క్యాన్సిల్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది? 5/12 అనేది వస్తుంది. అంటే దేర్ఫోర్ tan ఏ ఈక్వల్ టు ఏమొచ్చింది? 5/12 వచ్చేసింది మనకు వాల్యూ. ఇంకా ఏమొచ్చింది? tan ఏ వాల్యూ ఇక్కడ చూడండి, tan ఏ వాల్యూ ఎంత? 5/12 అంటే ఇంక వచ్చేసింది. ఇది మనం ఏ అనుకున్నందుకు ఇప్పుడు ఇది బి అనుకుందాం. అప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ చేసి tan బి వాల్యూ కనుక్కుందాం. అంటే ఇప్పుడు ఏ బదులు ఏమొస్తుంది మనకి? బి అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరేం గీత కొట్టుకోద్దండి, మీకు అర్థం సరే అండి. ఇక్కడ చూడండి, లెట్ tan ఓకే బి ఈక్వల్ టు
కాస్ ఇన్వర్స్ ఏమనుకుందాం 3/5 అనుకుందాం. సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకా. ఓకే, ఇప్పుడు మనకి కాస్ ఏంది కాస్ ఇన్వర్స్ 3/5 ఉంది. ఇది ఇన్వర్స్ ఎలా రాసుకోవచ్చు? డివైడ్ అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ అంటే కాస్ బి ఈక్వల్ టు 3/5. ఓకే, ఇక్కడ బికి సంబంధించి మనకి ఏం కావాలి? tan b కావాలి. మనకేమో ఇక్కడ కాస్ తెలుస్తుంది. ఇప్పుడు రివర్స్, ఇందాక దానికి రివర్స్ అంటే ఇప్పుడు కాస్ బి వాల్యూ తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? సైన్ బి వాల్యూ కనుక్కోవాలి. ఫార్ములా ఏమవుతుంది అప్పుడు? కాస్ సైన్ బి ఈక్వల్ టు ఇందాక నేను చెప్పాను, ఇక్కడ మనం ఏదైతే కనుక్కోవాలనుకుంటామో అది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సైన్ కావాలంటే కాస్ ఇక్కడ ఉంటుంది, కాస్ కావాలనుకుంటే సైన్ ఇక్కడ ఉంటుంది. సైన్ కాబట్టి ఇక్కడ సైన్ బి కాబట్టి 1 - కాస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కాస్ స్క్వేర్ బి. ఓకే, రూట్ 1 - కాస్ స్క్వేర్ కాస్ బి వాల్యూ ఎంత? 3/5. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేద్దాం. ఓకే, రూట్ 1 - 3 స్క్వేర్ ఆన్సర్ 9, 5 స్క్వేర్ అంటే 25. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేసేద్దాం. ఓకే, గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ. ఓకే, ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? రూట్ 25. ఎల్సిఎం చేస్తే 25 1 జా 25 మైనస్ 9 1 జా 9. ఓకే, ఇప్పుడు రూట్ 25 లోపల 9 పోతే 16/25. రూట్ 16 వాల్యూ ఎంత? 4 రూట్ 25 వాల్యూ ఎంత? 5 కదా. రూట్ 25 వాల్యూ ఎంత? 5. అంటే ఇది ఏంది మనకు వచ్చినది? సైన్ బి కాబట్టి దేర్ ఫోర్ సైన్ బి ఈక్వల్ టు 4/5. మనకు కావాల్సింది ఏంది? tan b కావాలి. tan b కావాలంటే ఫార్ములా ఏమవుతుంది? సైన్ బి బై కాస్ బి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇంకా tan b కావాలంటే ఏం చేయాలా? సైన్ బి బై కాస్ బి చేయాలి కదా. సైన్ బై కాస్ చేస్తే ఏమొస్తుంది? మనకి tan వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, మనకి కాస్ బి వచ్చింది, సైన్ బి వచ్చింది ఎంత? 4/5 బై ఓకే కాస్ బి వాల్యూ ఎంత? 3/5. అన్న మనం ఈ లెక్కలు కరెక్ట్ చేస్తామని మనకి ఎలా తెలుస్తుంది అన్న అంటే గుర్తుపెట్టుకోండి, డివైడ్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, కాస్కి 5 డినామినేటర్ సేమ్ ఉంది, సైన్కి డినామినేటర్ సేమ్ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూడండి, సైన్కి 13 వచ్చింది, మళ్ళీ కాస్కి కూడా 13 వచ్చింది. ఇలా చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గానే వస్తుంది. 4/5 ఇది రెసిప్రోకల్ చేయండి, 3 ఏమొస్తుంది? 5/3 వస్తుంది. డినామినేటర్ న్యూమరేటర్ 5 అంటే క్యాన్సిల్ చేస్తే 4/3. దేర్ ఫోర్ tan b ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? 4/3 వచ్చింది. ఓకే, ఇక్కడ చూస్తే tan a వాల్యూ వచ్చింది, అక్కడ చూస్తే tan b వాల్యూ వచ్చింది. ఇంకా ఫార్ములాలో అప్లై చేద్దామా? ఈ ఫార్ములా రాసుకొని మీరు అప్లై చేయండి. tan a ప్లస్ b ఈక్వల్ టు tan a వాల్యూ ఎంత మనకి? 5/12 కదా. 5 ఇవన్నీ మీరు బోర్డు నిండా ఉంది అనుకోవద్దండి. ఇదంతా ఊకల్లా చేసుకుంటూ వెళ్తే మీకు 2 నిమిషాల సమయం అంతే, ఎక్కువ ఏం పెద్ద సమయం కాదు. టక్క రూట్ వాల్యూ అప్లై చేయడం, చేసుకుంటూ వెళ్ళిపోవడం మనకు అది తెలుసు కాబట్టి ఇంకో వాల్యూ కనుక్కొని tan వాల్యూ కనుక్కొని ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, మీకు ఏంటిది అదనుకో హైపోటెనస్ ఫార్ములా ఉపయోగించడం, మళ్ళీ అవతలకు పంపించుకోవడం, యువతలకు పంపించుకోవడం, మళ్ళీ ఇంకొకసారి ట్రయాంగిల్ వేయడం, మీ వల్ల ఇబ్బంది. అందుకే నేను డైరెక్ట్ ఇలా చేస్తున్నాను. ఓకే, 5/12 ప్లస్ tan b వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4/5 కదా. 4/3 ఓకే బై 1 - tan a వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5/12 ఇంటూ tan b అంటే 4/3. ఓకే, ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఎంత? 3 2 జా 6, 3 1 జా 3, 36. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 5 3 జా 15 ప్లస్ 12 4 జా 4, ఇక్కడ 48 బై ఇక్కడ కూడా ఇంటూ చేయండి, 1 - 12 3 జా 36 క్యాన్సిల్ చేయొద్దండి, మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. 5 4 జా 20. ఓకే, అక్కడ నుంచి స్టెప్ నెక్స్ట్ ఇక్కడ కలిపేసేసేయండి. 48 ఒక 15 కలిపితే 8 ఒక 5 కలిపితే 13, 4 5 6 అంటే ఎంత వచ్చింది? 63. ఓకే, 63నేనా? రైట్, 63 కరెక్టే వస్తుంది. ఓకే, నెక్స్ట్ డినామినేటర్ ఇది చేద్దాం. ఎల్సిఎం ఎంత అవుతుంది? 36. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 36 మైనస్ 20. ఓకే, 36లో కల్లా 20 పోతే ఎంత ఉంటుంది మనకి? 6లో 0 పోతే 6, 3లో కల్లా 2 పోతే 1 అంటే 36. ఓకే, అంటే ఏమొచ్చింది మళ్ళీ మనకి? ఇక్కడ చూడండి, బాగా గమనించండి, ఈ రెండు కలిపి నేను 36 రాసేసాను. మళ్ళీ ఇప్పుడు బై కొట్టి దీన్ని ఎల్సిఎం చేస్తున్నాను. ఓకే, దీన్ని బై రాసేసి ఎల్సిఎం చేస్తున్నాను. ఎల్సిఎం చేస్తే నాకెంత వచ్చింది? 16/36 వచ్చింది. డినామినేటర్ క్యాన్సల్ అంటే 63/16 అనేది రావడం జరిగింది. ఓకే, 63/16 కరెక్ట్ వచ్చింది. ఇంకా మనది అయిపోలేదు, ఇంకా ప్రాబ్లం ఉంది. ఇంకా ఫైనల్ స్టెప్, ఇంకా tan
ఏ ప్లస్ బి చూడండి tan a ప్లస్ బి మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది 63/16 కదా. ఓకే ఇక్కడ tan ఏం చేస్తుంది మల్టిప్లికేషన్, అవతలకు వెళ్తే డివైడెడ్ బై ఏమవుతుంది మనకి ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి a పవర్ ఆఫ్ -m ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m. ఓకే ఇంటూ చేస్తుంది, అవతల పోతే డివైడెడ్ బై ఏమవుతుంది మళ్ళీ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి ఏమొస్తుంది a ప్లస్ బి ఈక్వల్ టు tan ఇన్వర్స్ 63/16. ఓకే ఇక్కడ a ప్లస్ బి కదా, a ప్లస్ బి అంటే ఏంది, మనం ఏమనుకున్నాం సైన్ ఇన్వర్స్ కదా, సైన్ ఇన్వర్స్ 5/13 కదా, ప్లస్ బి వాల్యూ ఏమనుకున్నాం మనం, ఇక్కడ చూడండి బి వాల్యూ ఇక్కడ ఉంది కాస్ ఇన్వర్స్ 3/5. ఇది a ఇది b అనుకున్నాం కదా ఫస్ట్ మనం కాస్ ఇన్వర్స్ 3/5 ఈక్వల్ టు యూతలు ఏం మిగిలింది ఇంకా tan ఇన్వర్స్ 63/16. ఇంకా చూడండి ఇంకా therefore LHS ఈక్వల్ టు RHS. ఓకే LHS ఈక్వల్ టు RHS అంటే సమానం చేసేసాం. ఇంకో ఇది వాళ్ళు ఏంది దీన్ని బేస్ చేసుకుని ఇవి రెండు ప్రూవ్ చేయండి. ఓకే ప్రూవ్ చేసేసాం. ఓకే మీరు ఇది సింపుల్గానే ఉంటుంది చూడండి, ఏం లేదు క్యాలిక్యులేషన్. మనకి ఇక్కడ సైన్ తెలుస్తుంది కాస్ కనుక్కుంటాం, సైన్ కాస్ తెలిసింది అనుకో ట్యాన్ కనుక్కుంటాం, ఆడికి అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ అంటే ట్యాన్ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇక్కడ చూడండి మనం ట్యాన్తో ప్రూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ట్యాన్ ఇంపార్టెంట్. అందుకే ఆ ట్యాన్ వాల్యూస్ కనుక్కొని ఫార్ములా ఇందాక రాశాను కదా, ఆ ఫార్ములా మీరు ఇక్కడ రాసుకొని మీరు అప్లై చేసుకుంటూ వెళ్తే క్యాలిక్యులేషన్ చేస్తే tan a ప్లస్ బి వాల్యూ వస్తుంది. ఇంకా తర్వాత అది ఇన్వర్స్, తర్వాత ఏ వాల్యూ బి వాల్యూ రాసేస్తే ఆటోమేటిక్గా అది రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్ నో డౌన్. ఓకే స్టూడెంట్స్ 6th క్వశ్చన్ ఇక్కడ చూడండి, ప్రూవ్ దట్ సైన్ ఇన్వర్స్ 4/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ 7/25 ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 114/125. ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఏం చేయాలి, సైన్ ఇన్వర్స్ కదా, దాన్ని ఏమని రాసుకోవచ్చు డివైడెడ్ బైగా రాసుకోవచ్చు. డివైడెడ్ బై అవతలకు వెళ్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్, అంటే సైన్ ఏ ప్లస్ బి, దాన్ని ఏ బి అనుకుందాం. అంటే సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంది, సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి కదా. మనం ఆ ఫార్ములా అనేది ఉపయోగిద్దాం. ఇంకా ఇప్పుడు చూడండి ఇది తొందరగా అయిపోతుంది. ఇందాక ప్రాబ్లం అంటే సైన్ కనుక్కొని కాస్ కనుక్కొని మళ్ళీ ట్యాన్ కనుక్కొని ఆ ప్రాసెస్ అయింది. ఓకే ఇక్కడ చూడండి ఫార్ములాస్ ఇంపార్టెంట్, టెగ్నోమెట్రిక్ ఫార్ములాస్. మీరు కావాలంటే వీడియోస్లో వస్తున్న ఫార్ములాస్ అన్నీ మీరు ఏం చేస్తారంటే ఒక సపరేట్గా ఒక బుక్ పెట్టుకోండి. మీరు జేఈ ఎంసెట్కి కూడా ఉపయోగపడుతుంది. మీరు సపరేట్ ఒక బుక్ పెట్టుకొని ఫార్ములాస్ ఏమేమి వస్తున్నాయి మొత్తం రాసుకోండి ఒక బుక్లో. ఫస్ట్ లెసన్లో ఈ ఫార్ములాస్ కండిషన్స్ ఇవి అని ఒక బుక్ పెట్టుకోండి. అప్పుడు మీరు క్వశ్చన్లో వస్తున్న ఫార్ములాస్ కూడా అందులో రాసేసుకోండి ఒక బుక్లో. ఓహో అప్పుడు అర్థమవుతుంది, ఓకే ఈ ప్రాబ్లం ప్రకారం ఈ స్టెప్ రాయడం జరిగింది అని. అంతవరకు లేకుంటే అర్థం కాదు. ఓకే లెట్ a ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 4/5. ఇప్పుడు మనం సైన్ కనుక్కుందాం, ఇది ఇన్వర్స్ బై ఏం రాసుకోవచ్చు బైగా రాసుకోవచ్చు. బై అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్, అంటే సైన్ ఏ ఈక్వల్ టు 4/5. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సైన్ ఏ వాల్యూ 4/5 వచ్చింది, కానీ ఏకి సంబంధించి మనకు కాస్ కావాలి. మరి కాస్ కావాలంటే మనకు ఫార్ములా ఏమవుతుందండి చెప్పినాం, చాలాసార్లు చేసాం. ఇప్పుడు కాస్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, √1 మైనస్ సైన్ స్క్వేర్ చేస్తే కాస్ వస్తుంది. అదే √1 మైనస్ కాస్ స్క్వేర్ చేస్తే సైన్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఇక్కడ చూడండి √1 మైనస్ సైన్ ఏ ఎంత 4/5 హోల్ స్క్వేర్, √1 మైనస్ 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. ఓకే √1 మైనస్ ఎల్సిఎం చేసేద్దాం. ఇంకా 25 ఎల్సిఎం చేస్తే 25 మైనస్ 16. ఓకే 25లో ఒకవేళ 16 పోతే ఎంత ఉంటుంది మనకి, ఇక్కడ 4 అక్కడ ఒక 5 9 ఉంటుంది కదా, 9/25. √9 వాల్యూ ఎంత 3, √25 వాల్యూ ఎంత 5. ఓకే 25లో కల్లా 16 తీసేస్తే 9 వచ్చింది. అలాగనే √25 అలాగనే రాసేస్తాను 3/5, రూట్ అప్లై చేస్తే 3/5 వచ్చింది. దేర్ఫోర్ కాస్ ఏ ఈక్వల్ టు 3/5. ఏకి సంబంధించి మనకి కాస్ వచ్చింది, అలాగనే సైన్ వచ్చేసింది. ఓకే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, బి కాస్ ఏ కాస్ బి సైన్ బి కనుక్కుందాం. బి అంటే ఏంది, మనం దీన్ని ఏ అనుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బి అనుకుందాం. లెట్ బి ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 7/25. ఓకే ఇది ఇన్వర్స్, మనం ఏమవుతుంది బైగా రాసుకోవచ్చు 1 సైన్గా. అప్పుడు డివైడ్ అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్, ఇవే రొటీన్ పదాలుగా. ఓకే సైన్ బి ఈక్వల్ టు 7/25. ఓకే సైన్ బి ఈక్వల్ టు 7/25. మనకేం కావాలి సైన్ బి.
ఓకే సైన్ బి వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు కాస్ బి కావాలి. కాస్ కావాలంటే ఫార్ములా ఏంది? ఇంకా అదే ఫార్ములానే, కాస్ బి ఈక్వల్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ బి. ఓకే √1 మైనస్ సైన్ అంటే 7/25 హోల్ స్క్వేర్ √1 మైనస్ 7 స్క్వేర్ అంటే 49/25 స్క్వేర్ అంటే ఓకే చేద్దాం, చాలా లాంగ్ ఉంది కదా. 5 5 జా 25, 5 2 జా 10, 12 50 వస్తుంది. ఎంత? 5 2 6 ఎంత వస్తుంది? 625 రైట్. ఇక్కడ చూడండి 625 స్క్వేర్ అప్లై చేసేసాను. మళ్ళీ ఇప్పుడు ఎల్సిఎం చేద్దామా? ఓకే √625 మళ్ళా క్రాస్ మల్టిప్లికేషన్ 625 మైనస్ 49 1 జా 49. ఓకే 625లో కల్లా 49 తీసేసేయండి, అప్పు తెచ్చుకుందాం. 15లో 9 పోతే 6, ఇక్కడ 1 ఉంటుంది, మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం. 14, ఇక్కడ 6 7 మొత్తం ఇక్కడ 5 ఉంటుంది అంటే 500 ఎంత వచ్చింది? √576 బై ఎంత వస్తుంది? డినామినేటర్లో 225. ఓకే ఓకే ఈక్వల్ టు √25 వాల్యూ ఎంత మనకి? 24. ఓకే 24 × 24 చేయండి. 4 4 జా 16, 4 2 జా 8 9, మళ్ళీ 4 2 జా 8, 2 2 జా 4 అంటే 6, 9 ఒక 18 కలిపితే 7 5 అంటే 24 × 24 అంటే రూట్ వాల్యూ ఎంత మనకి? 24. ఇంక ఇందాకనే చేసేసాం. 25 స్క్వేర్ చేస్తే ఎంత? 625. మరి ఇప్పుడు దానికి రూట్ అప్లై చేస్తే మళ్ళీ 25నే వస్తుంది. ఓకే అయిపోయింది. సైన్ ఏ వాల్యూ కూడా కాస్ బి వాల్యూ కూడా వచ్చింది. దేర్ ఫోర్ కాస్ బి ఈక్వల్ టు 24/25. ఓకే ఓకే ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఫార్ములా అప్లై చేసేద్దాం. ఈ ఫార్ములా రాయండి. సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ వాల్యూ ఎంత? 4/5 ఇంటూ కాస్ బి వాల్యూ ఎంత? 24/25 ప్లస్ కాస్ ఏ వాల్యూ ఎంత? 3/5 ఇంటూ సైన్ బి వాల్యూ ఎంత? 7/25. ఓకే ఇక్కడ చూడండి, ఇంకా చేసేద్దాం. ఇక్కడ చూడండి 4 4 జా 16, 1 మిగులుతుంది, 4 2 జా 8 9 96/25 5 జా ఓకే 5 5 జా 25, 5 2 జా 10 12 ఇంకా అంతే 125. ఓకే 125. ఇక్కడ చూడండి మళ్ళీ ప్లస్ 7 3 జా 21 బై ఇంకా ఇంటూ చేస్తే 125. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 125. ఓకే డినామినేటర్ సేమ్ వచ్చేసింది. 96/1 చేద్దాం 7 11 ఎంత వస్తుంది? 117/125. ఓకే ఇక్కడ కూడా కరెక్ట్ వచ్చేసింది. ఇంకా ప్రాబ్లం కరెక్ట్ చేస్తున్నాం మనం. సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 117/125 రైట్. ఇక్కడ చూస్తే మనకి సైన్ ఏం చేస్తుంది? ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై మనకి ఏమవుతుంది? ఇన్వర్స్. కాబట్టి రొటీన్ ప్రాసెసింగ్ ఇది, మీరేమిగా ఆలోచించక్కర్లేదు, రాసుకుంటే వెళ్ళిపోవడమే. సైన్ ఇన్వర్స్ 117/125. ఓకే ఏమనుకున్నాం మనము? సైన్ ఇన్వర్స్ 4/5 అనుకున్నాం. ప్లస్ బి ఏమనుకున్నాం మనము? సైన్ ఇన్వర్స్ 7/25 ఈక్వల్ టు ఇంకా మిగిలినది రాస్తున్నాం. సైన్ ఇన్వర్స్ 117/125. ఓకే ఓకే అయిపోయింది. ఇంకా చూడండి సిన్స్ ప్రూవ్డ్ అయిపోయింది. ఇంకా ఏముంది? LHS ఈక్వల్ టు RHS అంతే. ఇంకా చూడండి సేమ్ క్వశ్చన్లో ఉన్నది వచ్చేసింది మనకి. మనం ఏం చేస్తాం? దాన్ని ఏ బి అనుకుంటున్నాం, వాటి ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఫార్ములాలో అప్లై చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ అదే మనకి రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇప్పుడు ప్రూవ్ దట్ కాస్ ఇన్వర్స్ 9 ప్లస్ కొసికెంట్ ఇన్వర్స్ √41/4 అంటే ఇప్పుడు మనం ఏ ఫార్ములా ఇక్కడ చూడండి. అవునండి ఇక్కడ మనకి ఏం ఇంటి ఇవ్వలేదు కదా, మనకి డైరెక్ట్ 1π/4 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏ ఫార్ములా ఉపయోగించాలంటే ఇక్కడ π/4 అంటే ఏంది మనకి యాక్చువల్గా అంటే 180/4 అంటే 180/4 చేస్తే ఎంత వస్తుంది? 45 degrees. అంటే 45 degreesలో వాల్యూస్ ఏముంటాయి? 1/2 ఉంటుంది, 1/√2 ఉంటుంది, 1 ఉంటుంది, మనకి వాల్యూస్ అనేవి ఉంటాయి. అంటే ఆ 45 degreesలో సైన్ కాస్ టాన్
కొసీకెంట్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, దాంట్లో మనకి ఏది బెటర్గా అనిపిస్తుంది? 1. యాక్చువల్గా బాగా వినండి, 1 అంటే దేనికి వస్తుంది? tan 45 డిగ్రీస్కి వస్తుంది. అంటే మిగతా వాటికి రూట్లు ఉంటాయి, అంటే 1/√2, 1/3 ఇట్లా రూట్స్ ఉంటాయి. కాబట్టి ఆ వాల్యూస్ అనేటివి మనం వేసుకున్నాం అనుకో డైరెక్ట్ కొంచెం ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే tan a + b ఉపయోగిద్దాం. ఎందుకంటే tanలో కూడా మనకి π/4 వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, కాబట్టి అంటే ఇది a, ఇది b అనుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, సొల్యూషన్ given the cos inverse 9 ప్లస్ కొసీకెంట్ ఇన్వర్స్, దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. ఓకే, ఒకటి వచ్చేసి మీరు ట్రయాంగిల్ వేసుకొని అలాగైనా చేయొచ్చు, లేదా ఇగో ఈ ఫార్ములాస్ ఆపోజిట్ అడ్జసెంట్ కాడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. కాబట్టి ఇవి ఉపయోగించండి, బెటర్గా అనిపించచ్చు. ఏం లేదు, ఫార్ములాలు తీసుకొని రెసిప్రోకల్ చేయడమే, అంతే, ఏం పెద్ద విషయం ఏం కాదు. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు దీన్ని ఏ అనుకుందాం. ఏంది? ఏ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 9 కదా. ఇప్పుడు నాకు కాస్ వాల్యూ కావాలి. అవతలకు వెళ్తే ఇన్వర్స్, దాన్ని ఏమని రాసుకోవచ్చు? బై అవతలకు పోతే ఇంటూ, అంటే కాస్ ఏ ఈక్వల్ టు 9. ఓకే, కాస్ ఏ వచ్చింది. అసలు మనకి కాస్ వల్ల ఉపయోగం ఏంటిది? ఇంతకీ మనకు కావాల్సిందేమో tan a + b కావాలి. అంటే tan a వాల్యూ కావాలి, tan b వాల్యూ కావాలి. అంటే మనకి ఇచ్చిన ఈ రెండు కండిషన్ వాల్యూస్తో మనం tan అనేది కనుక్కోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇది a, ఇది b. మనకి ఇక్కడ ఏమో కాస్ ఇవ్వడం జరిగింది, ఇక్కడేమో కొసీకెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రెండు వాల్యూస్తోనే మనం tan అనేది కనుక్కుంటాం. ఆ tan కనుక్కోవడానికి నేను ఇక్కడ రాసిన ఫార్ములాస్. ఓకే, 1/cos a = 9 వచ్చింది. అసలు 1/cot చేస్తే, ఓకే సారీ స్టూడెంట్స్, క్వశ్చన్ తప్పు రాశాను, సారీ. 1/cot, సారీ కాస్ కాదు, కాట్ చూడండి, సారీ, కాట్ ఏ ఈక్వల్ టు 9. అసలు అర్థమైంది కదా? ట్యాన్ కనుక్కుంటాం ఇప్పుడు మనం, ఎందుకంటే మనకు tan a + b వాల్యూస్ కావాలంటే tan a + tan b కావాలి. అంటే 1/cot చేస్తే ఏమొస్తుంది? tan a వస్తుంది. 1/cot a చేస్తే tan a వస్తుంది. అంటే మనకి దగ్గరకు వచ్చేస్తుంది. అంటే tan a కావాలంటే మనం ఏం చేయాలి? 1/cot a. మనం ఇట్లాంటి 10th క్లాస్లో చాలాసార్లు చేసినాం, ఇంటర్మీడియట్లో కూడా చాలాసార్లు చేసాం. 1/9 అంటే cot a వాల్యూ ఎంత? 9. అంటే tan a వాల్యూ వచ్చేసింది. tan a వాల్యూ ఎంత మనకి? 1/9 వచ్చింది. బాగానే ఉంది. ఓకే, tan a వాల్యూ వచ్చింది. ఇప్పుడు tan b వాల్యూ కనుక్కుందాం. ఓకే, అంటే ఇది ఏకి సంబంధించి కాబట్టి ఏ కనుక్కున్నాం. ఇప్పుడు b చూద్దాం. b ఏమనుకుందాం? లెట్ b ఈక్వల్ టు కొసీకెంట్ ఇన్వర్స్ √41/4. మనకి కొసీకెంట్ b వాల్యూ కనుక్కుందాం. ఇది ఇన్వర్స్, ఏం రాసుకోవచ్చు? బై అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్. కాబట్టి కొసీకెంట్ b చూడండి, ఇది ఇన్వర్స్, బై అవతలకు వెళ్తే మల్టిప్లికేషన్. కొసీకెంట్ ఇన్వర్స్ ఈక్వల్ టు √41/4. ఓకే, ఇక్కడ చూడండి, కొసీకెంట్ b ఈక్వల్ టు √41/4 వచ్చింది. అసలు √44/1 అంటే మనం కొసీకెంట్తో tan వాల్యూ ఎలా కనుక్కుంటాం? బాగా వినండి, కొసీకెంట్తో tan వాల్యూని ఎలా కనుక్కుంటాం? 1/cosec చేస్తే సైన్ వస్తుంది. మళ్ళీ సైన్ని √1 - sin² θలో అప్లై చేస్తే కాస్ వస్తుంది. మళ్ళీ సైన్ కాస్ చేస్తే ఏమొస్తుంది? tan వస్తుంది. ఇది ప్రాసెస్ లెంతీగా ఉంటుంది కానీ ఈజీగా అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు 1/cosec చేస్తే ఏమొస్తుంది? సైన్ వస్తుంది. ఆ సైన్ని మళ్ళీ √1 - sin² అప్లై చేస్తే కాస్ వస్తుంది. ఆ సైన్ ఏ కాస్ ఏని బై చేస్తే ఏమొస్తుంది? tan b వాల్యూ రావడం జరుగుతుంది మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు ఇదంతా b అనుకున్నాం కదా. ఓకే, అంటే ఇప్పుడు సైన్ b, ఇప్పుడు bకి సంబంధించి మాట్లాడతాం. 1/cosec, ఓకే, b. ఓకే, 1/ ఇక్కడ చూడండి ఏముంది? √41/4. ఓకే, 1/cosec b రాసేసాను, √41/4. దీన్ని రెసిప్రోకల్ చేయండి, ఏమొస్తుంది? 1 × 4/√41 కదా. అంటే పూర్తి వాల్యూ ఏమొస్తుంది మనకి? 4/√41. దేర్ఫోర్ సైన్ b ఈక్వల్ టు ఏమొచ్చింది? 4/√41 వచ్చింది, రైట్. ఓకే, బాగా చూడండి, 4/√41 వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? సైన్ కనుక్కున్నాం. మనకు tan కదా కావాల్సింది, tan b వాల్యూ కావాలి. సైన్ తెలిసింది కాబట్టి ఇప్పుడు కాస్ కనుక్కుందాం. కాస్ b, ఓకే, అంటే ఫార్ములా ఏంది? 1 - sin² b. ఓకే, √1 - sin b వాల్యూ ఎంత? 4/√41. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేసేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఓకే, ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ చేస్తారు, అలా క్యాన్సిల్ చేయకూడదు. చూడండి, 1 -
స్క్వేర్ అప్లై చేస్తే 4 స్క్వేర్ 16 బై దీనికి స్క్వేర్ అప్లై చేద్దాం. √41కి స్క్వేర్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సల్, అంటే మిగిలేది 41 మిగులుతుంది. కాబట్టి ఓకే, ఇంకా 41 దాన్ని ఇంకా చూడండి ఎల్సిఎం 41 1 జా 41 మైనస్ క్రాస్ మల్టిప్లికేషన్ 16. ఓకే, 41లో కల్లా 16 పోతే ఎంత ఉంటుంది? అప్పు తెచ్చుకుంటాం 11, ఇక్కడ 4, అక్కడ 5. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది? 3లో కల్లా 2 పోతే 5, అంటే 25/41. ఓకే, రూట్ రెండింటికి అప్లై చేయండి. రూట్ రెండింటికి అప్లై చేస్తే √25 వాల్యూ ఎంత? 5 బై √41 వాల్యూ ఎంత తెలియదు కాబట్టి అలాగనే ఉంటుంది. తెలియదు అని కాదు, దానికి ఉండదు. ఓకే, √41 వాల్యూ అలాగనే ఉంటుంది. అంటే దేర్ ఫోర్ cos b ఈక్వల్ టు cos b వాల్యూ ఎంత వచ్చింది? 5/√41. ఒక్కసారి వెనక్కి వచ్చి వినండి. మనకి కొసిక్ తెలిసింది, కొసిక్తో సైన్ కనుక్కోవచ్చు, అందుకే 1/కొసిక్ చేసేసాను. దాన్ని రెసిప్రోకల్ చేస్తే 4/√41 వచ్చింది. ఆ సైన్ బి వచ్చిన వాల్యూని మనము కాస్ కనుక్కోవడం కోసం √1 - sin² bలో హోల్ స్క్వేర్లో అప్లై చేసాం. అప్పుడు కాస్ బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు చూడండి, సైన్ బి తెలుస్తుంది, కాస్ బి వాల్యూ తెలుస్తుంది. ఆటోమేటిక్లీ ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది? tan బి వాల్యూ తెలుస్తుంది. ఎలాగా? ఆ రెండు బై చేస్తే. ఓకే, ఇక్కడ చూడండి tan బి ఈక్వల్ టు సైన్ బి బై cos b. ఓకే, సైన్ బి వాల్యూ ఎంత ఉంది? మనం ఆన్సర్ కరెక్టా తప్ప నీకు చూడండి, డినామినేటర్ సేమ్ వచ్చింది అంటే కరెక్టే చేస్తున్నాం. సైన్ బి వాల్యూ ఎంత వచ్చింది? 4/√41 బై cos b ఏమొచ్చింది? 5/√41. ఓకే, డినామినేటర్ క్యాన్సల్ సేమ్ ఉంది కాబట్టి రెసిప్రోకల్ చేసినా అలాగనే అవుతుంది. 4/5 అంటే ఇక్కడ చూడండి tan b ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? 4/5. ఇంకా దీన్ని బాక్స్ చేసేసేయండి ఇంకా. ఓకే, ఇక్కడ చూడండి tan b వాల్యూ ఎంత? 4/5. ఇక్కడ కూడా tan a వాల్యూ ఎంత? 1/9. ఈ b కన్నా కొంచెం ఇబ్బంది అయింది, ఇదైతే సింపుల్గా అనుకున్నాం. కానీ ఈ b కన్నా కొసిక్ని సైన్గా మార్చినాం, మళ్ళీ సైన్తో కాస్ కనుక్కున్నాం. ఆ సైన్ని కాస్ చేస్తే tan వచ్చేసింది. ఓకే, tan అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలి? ఇక్కడ ఓకే, మనం ఏం చేయాలి? ఇప్పుడు దీంట్లో అప్లై చేసేద్దాం. tan a ప్లస్ b ఈక్వల్ టు tan a ఎంత వచ్చింది మనకి? 1/9 కదా, 1/9 ప్లస్ ఓకే tan b వాల్యూ ఎంత? 4/5 బై 1 మైనస్ tan a వాల్యూ ఎంత? 1/9 ఇంటూ tan b వాల్యూ ఎంత? 4/5. క్యాన్సిల్ చేయొద్దండి. 9 5 జా, ఇక్కడ చూడండి 9 5 జా 45, క్రాస్ మల్టిప్లికేషన్ 9 4 జా 36 బై 1 మైనస్ 4 1 జా 4/9 5 జా 45. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు ఎల్సిఎం చేసేద్దాం దీన్ని. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 36 ఒక 5 కలిపితే ఎంత వస్తుంది మనకి? 36 ఒక 5 కలిపితే 11, 41/45 బై నెక్స్ట్ ఎల్సిఎం చేద్దామా ఇది? ఓకే, 1 మైనస్ 4/45. ఎల్సిఎం చేస్తే 45, క్రాస్ మల్టిప్లికేషన్ 45 మైనస్ 4 ఎంత వస్తుంది? 44లో కల్లా 4 పోతే 41 వస్తుంది. ఎంత వస్తుంది? 41/45 వచ్చింది, సేమ్ వచ్చింది. ఇక్కడ చూడండి క్యాన్సిల్ చేసేద్దాం. రెసిప్రోకల్ చేసిన అంతే 41/45 ఇంటూ 45/41. ఓకే, 41 1 జా 41, 45 1 జా, అంటే ఆన్సర్ ఏం మిగిలింది? tan a ప్లస్ b వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే tan a ప్లస్ b ఈక్వల్ టు ఏమొచ్చింది? 1 వచ్చింది కదా. అంటే tan 1 మనకి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ బాగా గమనించండి. tan అంటే ట్యాన్లో మనకి టేబుల్ ఉంది కదా, టెగ్నోమెట్రిక్ రేషియో ఫార్ములా ఉంది కదా, అక్కడ ఎక్కడ వస్తుంది మనకి? tan 45 డిగ్రీస్ కాడ 1 వస్తుంది. అంటే 45ని ఏమని రాసుకోవచ్చు అని చెప్పాను నేను? π/4గా రాసుకోవచ్చు, అంటే π/4 కదా. ఇక్కడ tan క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ 1 వాల్యూని నేను tan/4 రాసేసాను. ఇక్కడ మనకు మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. ఆ 1 బదులు నేను ఏం రాశాను? tan 5/4 రాశాను. ఇక్కడ రాసుకోండి మీరు కావాలంటే. మళ్ళీ ఎలా వచ్చింది అనుకున్నారు? tan 4/4. మళ్ళీ ఈ tan a ప్లస్ b ఎక్కడ వచ్చింది? ఇగో tan a ప్లస్ b ఫార్ములాలో అప్లై చేసిన వాల్యూస్ మొత్తం ఆన్సర్ 1 వచ్చింది. దాని పక్కన ఉన్నది నేను రాసేసాను, tan a ప్లస్ b వాల్యూ 1 వచ్చిందని.
1 బదులు tan 5/4గా రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ట్యాను క్యాన్సిల్ చేసేద్దాం. tan a ప్లస్ b ఈక్వల్ టు 4 కదా, a ప్లస్ b ఈక్వల్ టు π/4 మిగిలింది. a అంటే ఏమనుకున్నాం మనం, cos ఇన్వర్స్ 9 ప్లస్ b అంటే ఏమనుకున్నాం, కొసీకెంట్ ఇన్వర్స్ √41/4 అనుకున్నాం. ఇంక యువతలు ఏం మిగిలింది, π/4గా మిగిలింది. చూడండి మొత్తం వచ్చేసిన కాట్ ఇన్వర్స్ ప్లస్ కొసీకెంట్ ఇన్వర్స్ √41/4 ఈక్వల్ టు π/4. అర్థమైంది కదా. ఈ ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్, మీకు గుర్తుపెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్.